హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో వీడియోకి అయితే 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీ తోటి అందించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి శాంపిల్ క్లాసెస్ కూడా మన యాప్లో ఉంటాయి. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్ 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరైతే తీసుకోవచ్చు. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. వీటన్నిటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్టులు కావచ్చు, శాంపిల్ పీడిఎఫ్స్ కూడా మన యాప్లో ఉంటాయి. వాటిని చూసి చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పాత పోస్టుల్లో స్పీడ్, కొత్త ఉద్యోగాల్లో స్లో అనే టైటిల్ తోటి దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మరో 2 విభాగాల్లో పరీక్షలు ప్రకటించిన TSPSC నోటిఫికేషన్ల జాబితా రివర్స్, ఎస్టీ రిజర్వేషన్లు తేలిన తర్వాతే ఫైనల్ రిపోర్టు, గ్రూప్ 1లో అభ్యంతరాలపై ఊరట, ఒకే ప్రశ్నపై 90% అభ్యంతరాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్లు జారీ చేసిన ఉద్యోగాల భర్తీ చేసేందుకు TSPSC స్పీడ్ పెంచింది. ఒక్కో విభాగంలో జారీ చేసినటువంటి పోస్టులకు పరీక్షా తేదీలను ఖరారు చేసింది. తాజాగా మహిళా శిశు సంక్షేమ శాఖలో భర్తీ చేయవలసినటువంటి CDPO కావచ్చు, ACDPO పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా వచ్చే ఏడాది జనవరిలో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. జనవరి 3న కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సో ఈ పరీక్షకు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, మొత్తం 23 పోస్టులకు సంబంధించి పరీక్ష ఉంటుందని చెప్పేసి తెలిపినట్లు ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. దాంతోపాటుగా రేపు మనకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ ఉందని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా గ్రూప్ 1లో కొంత క్లియర్ అని చెప్పేసి అయితే ఇక్కడ చూడవచ్చు. మనకు గ్రూప్ 1 అభ్యంతరాలకు సంబంధించి చాలా తక్కువ అభ్యంతరాలు వచ్చాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఓవరాల్గా 4 నుంచి 5 క్వశ్చన్స్ పైనే అబ్జెక్షన్స్ రైజ్ అయినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానిలో ఎక్కువగా ఒకే ప్రశ్న పైన 90% అబ్జెక్షన్స్ వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. దానికి ఒక మార్క్ కలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే కొత్త నోటిఫికేషన్లు ఆలస్యం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయాల్సింది. అయితే మనకు 9164 గ్రూప్ 4 ఉద్యోగాల జాబితా సిద్ధమైంది. కానీ ఇటీవల ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో సో ఈ నోటిఫికేషన్ ఆగిపోయిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 10% రిజర్వేషన్లపై మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత మళ్ళీ జాబితా సిద్ధం చేస్తామని అధికారులు చెప్తున్నారు. దీంతో కొత్త నోటిఫికేషన్లకు కొంత ఆలస్యం అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి మనకి ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఈరోజు అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే EWS ఇంకెప్పుడనే టైటిల్ తోటి మరొక న్యూస్ ఇక్కడ మనం దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. రిజర్వేషన్ అమలు కోసం అభ్యర్థులు ఫైట్, దగ్గర పడుతున్న పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్, కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలని డిమాండ్, అసంతృప్తిలో వేలాది మంది అభ్యర్థులు, స్పందించని సర్కార్ TSLPRB అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి పోలీస్ రిక్రూట్మెంట్లో ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. ఏజ్ రిలాక్సేషన్, కట్ ఆఫ్, ప్రిలిమ్స్లో తప్పుడు ప్రశ్నల మార్కులు, పేపర్ కౌంటింగ్లో అవకతవకలు, ఇలా నియామక ప్రక్రియ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఫిజికల్ ఈవెంట్స్ దగ్గర పడుతున్న EWS రిజర్వేషన్పై స్పష్టత ఇవ్వకపోవడంతో, కట్ ఆఫ్ మార్కులు ప్రకటించకపోవడంతో, బోర్డు ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల అభ్యర్థులు చాలా ఆందోళనకు గురి అవుతున్నారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో EWS కట్ ఆఫ్ అనేది అంటే రిజర్వేషన్ ఇవ్వకపోవడం వల్ల 30,000 మందికి ఇక్కడ నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి ప్రభుత్వం EWS కట్ ఆఫ్ను ప్రకటించాలని చెప్పేసి కూడా ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో గ్రూప్ 1కి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్ టైం లేదు, స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు కట్ ఆఫ్ అంచనా కూడా ఇచ్చారు. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు కేటగిరీ జనరల్ మహిళల విభాగంలో ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఓసీకి 62 నుంచి 64 జనరల్లో ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా మహిళలకు వచ్చేసి 60 నుంచి 63 ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీసీ కనుక చూసినట్లయితే 60 నుంచి 64 అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా మహిళల విభాగంలో చూసుకున్నట్లయితే 50 నుంచి 54 మార్కులు, ఎస్సీకి వచ్చేసి 49 నుంచి 55, 44 నుంచి 49 అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు జనరల్లో 45 నుంచి 50, మహిళల్లో 43 నుంచి 46 మార్కులు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. సో మేబీ ఇంత తక్కువ అయితే ఉండకపోవచ్చు, కొంత పెరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే సో కొన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు కూడా మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ముఖ్యంగా గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేటువంటి కొన్ని టిప్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం అయితే చేయండి.
సో దాంతోపాటు ఇక్కడ గ్రూప్ 1 సంబంధించి మరొక అప్డేట్ రోజు చూడవచ్చు. 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫైనల్ కి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. బుధవారం అభ్యంతరాలపై నిపుణుల కమిటీ ఏర్పాటు. సో కమిటీ నివేదిక ఆధారంగా ఫైనల్ కి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది మనకు హైదరాబాద్ ప్రభాత వార్త న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మనం నిన్నటి న్యూస్ పేపర్లు చూసాం, నెక్స్ట్ వారంలో ఫైనల్ కి రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ 16న మనకు ఈ ఫైనల్ కి వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఈరోజు ఒక న్యూస్ పేపర్ అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు 4014 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. కేంద్రీయ విద్యాలయ సంఘటన కేవీఎస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాల్లో 4014 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిలో మనకు ప్రిన్సిపల్ కావచ్చు, వైస్ ప్రిన్సిపల్, టీజీటీ, పీజీటీ, సెక్షన్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు వచ్చేసి నవంబర్ 16 నుంచి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. దీనిలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ అనేది ఏ విధంగా ఉండాలి అండ్ వాటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ దీనిలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ పోస్టుల వివరాలకు సంబంధించి మనకు బ్రేకప్ వేకెన్సీస్ కూడా నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత మీకు నచ్చితే వీటికి అప్లై చేయండి. మొత్తం ఇక్కడ మీరు చూసినట్లయితే 4014 పోస్టులకు సంబంధించి ఏ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అది మన క్యాస్ట్ వైజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 9న సూర్యాపేటలో జాబ్ మేళా అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సూర్యాపేటలోని ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ పరిధిలో ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. 10వ తరగతి నుంచి ఎంబీఏ చదివినటువంటి అభ్యర్థులు వీటికైతే అటెండ్ కావచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఏజ్ అనేది ఉండాలి. సో దీనికి సంబంధించి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి సో ఈ డేట్న హాజరు కావాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో వీటికి కాల్ చేసి మీరు డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు శిశు సంక్షేమ శాఖలో కూడా కొన్ని కాళ్ళ భర్తీకి సంబంధించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇది మనకు హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగాలు. సో దీనిలో మనకు కోఆర్డినేటర్ కావచ్చు, సోషల్ వర్కర్ కావచ్చు, నర్సుకు సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఇంకా చౌకీదార్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికి ఆఫ్లైన్లో మీరు దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కు వెళ్ళి అక్కడ మీరు మీ యొక్క ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ను అయితే సమర్పించవలసి అయితే ఉంటుంది. నవంబర్ 19th అనేది లాస్ట్ డేట్ ఉంది. ఒకసారి వీటికి సంబంధించి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే ఈ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి తొలి ఓటర్ ఇక లేరు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 34 సార్లు ఓటేసిన అరుదైన ఘనత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు స్వతంత్ర భారతదేశంలో తొలి ఓటర్గా చరిత్ర సృష్టించినటువంటి 106 ఏళ్ల శ్యామ్ చరణ్ నేగి నిన్న చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇతను మనకు హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి పర్సన్. సో ఆల్రెడీ మనం లాస్ట్ 1 వీక్లో కూడా ఇతనికి సంబంధించి మనం కరెంట్ అఫైర్లు అయితే చూడడం జరిగింది. సో రీసెంట్గా మనకు హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో అంటే నవంబర్ 2వ తేదీన ఇతను లాస్ట్ టైం అయితే ఓటేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో 1952లో జరిగినటువంటి మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసినటువంటి పర్సన్ కూడా ఇతను. సో ఇతను ఏ రాష్ట్రం అని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన పర్సన్ నేమ్ వచ్చేసి శ్యామ్ చరణ్ నేగి. సో రీసెంట్గా కూడా మనం ఈ వీక్లో 2 టైమ్స్ ఇతనికి సంబంధించిన కరెంట్ అఫైర్ అయితే మనం చూడడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ముంబైది అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో తొలిసారి టైటిల్ కవిసం అని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. సో మనకు ఇది క్రికెట్లో జరిగేటువంటి ఒక టోర్నీ. మనకు డైరెక్ట్గా ఎట్లా అడుగుతారంటే సయ్యద్ ముస్తక్ అలీ దేనికి సంబంధించినటువంటి ట్రోఫీ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది క్రికెట్కి సంబంధించినటువంటి ట్రోఫీ. సో ఈ ట్రోఫీ ఈ ట్రోఫీ వచ్చేసి మనకు T20కి సంబంధించింది అనమాట. సో నిన్న జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో మనకు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీని సో ముంబై అయితే కైవసం చేసుకోవడం జరిగింది. సో సెమీస్లో విదర్భపై గెలిచిన తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టినట్టు ముంబై, ఫైనల్లో మనకు ఇది హిమాచల్ ప్రదేశ్పై 3 వికెట్ల తేడాతో గెలిచినట్టు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ట్రోఫీ నేమ్ గుర్తుంచుకోండి. అదేవిధంగా దేనికి సంబంధించింది, క్రికెట్కి సంబంధించిందా లేకుంటే హాకీకి సంబంధించిన ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది క్రికెట్కి సంబంధించినటువంటి ట్రోఫీ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మనకు నేటి నుంచి ఈజిప్ట్లో COP27 సదస్సు అయితే జరగనుంది. చాలా ఇంపార్టెంట్. సో మనకు 12 days పాటు ఈ సదస్సు అయితే జరుగుతుంది. సో ఈ 12 daysలో ఇక్కడ తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మనకు రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటికి సంబంధించి నేను రెగ్యులర్గా అయితే అప్డేట్స్ ఇస్తాను. సో ప్రజెంట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే COP27 సదస్సు అనేది ఈజిప్ట్లో జరుగుతుంది. సో మనకు గత ఏడాది ఈ సదస్సు వచ్చేసి మనకు స్కాట్లాండ్లో ఉన్నటువంటి గ్లాస్గోలో జరిగిన విషయం తెలిసింది. అది COP26, ఇది COP27. సో రేపటి నుంచి మనకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా దీనికి సంబంధించి వస్తూ ఉంటాయి. నేను ప్రతిరోజు ఎప్పటికప్పుడు వీటికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకు కరెంట్ అఫైర్స్ ద్వారా అయితే అందిస్తాను.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ముగిసిన భారత్ ఆస్ట్రేలియా యుద్ధ విన్యాసాలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. భారత్ ఆస్ట్రేలియా రక్షణ దళాల మధ్య నిర్వహించినటువంటి మ్యారిటైమ్ విన్యాసాలు శనివారంతో ముగిసినట్లు ఇక్కడైతే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. విశాఖ తూర్పు నౌకా దళం ప్రధాన కేంద్రంగా బంగాళాఖాతం తీరంలో ఈ విన్యాసాలు అయితే జరగడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి రక్షణ దళాల విన్యాసాలు ఎక్కడ జరిగాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. విశాఖ తీరం అని చెప్పేసి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మనం గత వారంలో కూడా ఒక కరెంట్ అఫైర్ అయితే చూడడం జరిగింది. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే అర్జునాకు నిఖిత్ శ్రీజ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఖేల్ రత్నేకు శరత్ కమల్ ప్రతిపాదించినటువంటి అవార్డుల కమిటీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు తెలంగాణ యువ అథ్లెట్ నిఖత్ జరీన్ కావచ్చు, అదేవిధంగా ఆకుల శ్రీజ ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రేసులో నిలిచారు. సో పురస్కారాల కోసం వీళ్ళ పేర్లను జాతీయ కేంద్ర అవార్డుల కమిటీ అయితే ఎంపిక ప్రతిపాదించినట్లయితే ఇక్కడ చూడవచ్చు. మొత్తం 25 మందితో కూడినటువంటి అథ్లెట్స్ పేర్లను అర్జున అవార్డు కోసం ప్రతిపాదించారు. దానిలో మనకు ఖేల్ రత్నకు సంబంధించి టీటీ స్టార్ శరత్ కమల్ పేరును సిఫార్సు చేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ కమిటీ ఎంపిక చేసినటువంటి అథ్లెట్లకు అవార్డులు అందడం దాదాపు ఖాయమే అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఒక ప్రతిపాదన కమిటీ అయితే వీళ్ళ పేర్లను పంపించినట్లయితే ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా దీనిలో మన తెలంగాణకు సంబంధించినటువంటి నిఖత్ జరీన్ కావచ్చు, అదేవిధంగా శ్రీజ యొక్క పేర్లు కూడా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వస్తాయి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ బైజూస్ గ్లోబల్ అంబాసిడర్గా మెస్సీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు బైజూస్ యొక్క ఏదైతే ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఉందిగా దానికి ఒక అంబాసిడర్గా మనకు మెస్సీ ఇక్కడ సెలెక్ట్ అయినట్లయితే ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ప్రపంచ ఫుట్బాల్ స్టార్గా మనకు మెస్సీ పరిచయం. సో ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.